ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. నగరంలో 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తాండాలో పరిస్థితులను తెలుసుకున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లను ఆయన పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారిని ఓదార్చారు. పలువురికి నిత్యావసరాలను కూడా పంపిణీ చేయడంతో పాటు పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ తదితరులు ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరద బాధితులను ఆయన ఓదారుస్తున్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీ కూడా కార్యక్రమాలను చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. ఖమ్మం జిల్లాలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో అక్కడ ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఈ యొక్క పర్యటనలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆయన ప్రధానమంత్రి ఆదేశాలతో ఇక్కడికి వచ్చాను, ఖచ్చితంగా ఎవరైతే వరదల వల్ల నష్టపోయిన వారు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయి, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పేసి కూడా ప్రజలకైతే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా పంట పొలాలు ఎవరి అయితే ధ్వంసమయ్యాయో, పొలాలన్నీ ఇసుక మేటలుగా వచ్చి ఏవైతే అవి మారిపోయాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ కష్ట సమయంలో గ్రామస్తులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండా ఏదైతే ఉందో ఆ గ్రామం పూర్తిగా అక్కడ నుంచి మార్చాలని చెప్పేసి కూడా, ఎందుకంటే అక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇల్లు వరదలు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు తీవ్ర నష్టానికి గురవుతా ఉన్నారు. అక్కడ నుంచి గ్రామస్తులకు ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ప్రజలు కోరడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రజలకు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళందరికీ అయితే ఒక హామీ అయితే కిషన్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనంతరం అక్కడి నుంచి అగ్రహారం కాలనీ వద్ద ఉన్న కందగట్ల ఫంక్షన్ హాల్లో మున్నేరు వరద బాధితుల నిత్యావసర సరుకులను, దుప్పట్లను కూడా కిషన్ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిన్న వరద బాధితుల సహాయం కోసం ప్రత్యేకంగా ట్రక్కుల్లో ఆహార సామాగ్రి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అవన్నింటినీ కూడా దాదాపు ఈ రోజు ఒక 10,000 మందికి కూడా ఈ యొక్క ఆహార ఏదైతే ధాన్యాలు ఉంటాయో, ఈ కిరాణా, ఈ సామాన్ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా వరదలు సంభవించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి వరదలపై కూడా ఆరా తీశారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి అండగా ఉంటుందని చెప్పి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వద్ద అడ్వాన్స్ గా ఉన్న డిజాస్టర్ SDRF కింద ఉన్నటువంటి 1345 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోమని చెప్పి ప్రధానమంత్రి కూడా సూచించారని చెప్పి కూడా కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మున్నేరు వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏదైతే వరదలు వచ్చిన సమయంలో ఖచ్చితంగా ప్రాణ నష్టం లేకుండా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలుగా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి అయితే ప్రజలకైతే ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. రాజు, ఇప్పుడు పరిస్థితులు కనుక చూస్తున్నట్లయితే అంతకుముందు ఇప్పుడైతే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తర్వాత విశ్వేశ్వరరెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కలిసికట్టుగా వరద బాధితులను పరామర్శించారు, వారికి హామీ ఇచ్చారు, కొన్ని నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేశారని మీరు చెప్తున్నారు. అంతకుముందు వరంగల్ పర్యటనలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటించారు. ఎవరైతే వరద బాధితులు నష్టపోయారో వారికి ప్రభుత్వం తరపు నుండి కూడా ఎక్స్గ్రేషియా వస్తుందని కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కలిసికట్టుగా ఇలాగే కొనసాగుతూ తాము చేయాల్సినటువంటి కార్యక్రమాలను వరద బాధితులకు అండగా ఉండడం కానీ ఇలాగే చేస్తారా, లేదంటే రెండు వేర్వేరుగా చేస్తారా? దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే మార్గదర్శకాలు అయితే వెల్లడించలేదు. ఖచ్చితంగా
ఈ ఎక్స్గ్రేషియా విషయంలో కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా ఏదైతే దాన్ని కేంద్రం సహాయం చేస్తే ఇంకా పెంచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అని కూడా మనం చెప్తా ఉన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఈ యొక్క పర్యటనలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అంతకు ముందు ఈ రోజు ఉదయం అక్కడికి వెళ్ళినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అక్కడ స్థానిక ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆయన ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అధికారిక పర్యటన కావడంతో ఈ యొక్క కిషన్ రెడ్డి పర్యటనలో రాష్ట్ర మంత్రి కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని జరిగింది. అదేవిధంగా ఖమ్మం అర్బన్ గంధగంట ఫంక్షన్ హాల్లో మున్నేరు వరద బాధితులకు అదేవిధంగా పంపిణీ చేసినటువంటి ఏదైతే నిత్యావసర సరుకులు ఉంటాయో ఈ సరుకులు పంపిణీ అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా అండగా ఉంటాము, ప్రజలందరికీ కూడా మేము ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరదలు సంభవించాయి కాబట్టి ఈ వరదల్లో నిరాశ్రయులందరినీ కూడా ఆదుకునే బాధ్యత తమది అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. రాజు, ఇప్పుడున్నటువంటి వరద ప్రభావిత పరిస్థితుల్లో చాలా జిల్లాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడున్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఇంకా మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగే ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా ఏ విధంగా ఉంది, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కాకుండా ఇంకా పిల్లల స్కూల్కి సంబంధించి కానీ లేదంటే మిగతా ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కానీ సెలవులు ఇంకెన్ని రోజులు ప్రకటించారు, ఇంకా ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తోంది ప్రభుత్వం? ఇప్పటికైతే ముందుగా మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే నష్టం చేకూరిందో, ఎక్కడైతే చెట్లు విరిగి పడ్డాయో, అదేవిధంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందో, విద్యుత్ తీగలు తెగిపోయాయో వాటిపై అయితే పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన అవన్నిటినీ కూడా ప్రభుత్వం అయితే పనులు అయితే చేస్తా ఉంది. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బందులు కాకుండా చెప్తా ఉంది. అదేవిధంగా వరద అనేది ఇంకా కూడా అక్కడ కొనసాగుతా ఉంది కాబట్టి ఇంకా 2 రోజులు వర్షాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఉదయం కూడా అర్ధరాత్రి నుంచి కూడా ఖమ్మంలో వర్షం పడింది కాబట్టి ఖచ్చితంగా వరద అనేది వస్తా ఉంది కాబట్టి ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి కూడా ఈ రోజు అక్కడ పర్యటించామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది అక్కడ ఇంకా ప్రాణ నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నాము, పునరావాస ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేశాము, అదేవిధంగా ఆహార సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశాము, ప్రజలు ఎవరు ఆందోళన చెందొద్దు, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా అక్కడ స్థానిక అధికారులకు తెలియజేయాలి, అధికారులు కూడా ఎప్పటికప్పుడు 24 గంటల పాటు కూడా అందుబాటులో ఉంటారు అని చెప్పేసి కూడా అక్కడ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఎక్కడా కూడా ఇంకా కూడా విపత్తు ఇంకా ఎక్కువ నష్టం జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా అక్కడ పనిచేస్తా ఉన్నట్టుగా కూడా మనకైతే కనిపిస్తా ఉంది. Right, thanks for the updates and details, Raju.